Good afternoon to all. I am Vijayalakshmi, lecturer in zoology. Uh, this is the final year topic, uh, vaccines. So, first of all, uh, this vaccines word is discovered. First, who observed and who attempted this word? Edward Jenner and Louis Pasteur. He is this These two members are attempted vaccination for హ్యూమన్ డిసీజెస్ మన హ్యూమన్ డిసీజెస్కి ఏ విధంగా ఇది ఉంటుంది వ్యాక్సిన్స్ అనేది మనకి మానవులు జరిగేటువంటి వ్యాధుల కోసము వాటికి నివారణ కోసం ఏ విధంగా చేయాలో వాటి గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వ్యాక్సినేషన్ టీకా వేయించడము, టీకాలను రోగ నిరోధక శక్తి అనేటువంటి ఒక పదార్థాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనే దాని గురించి వీళ్ళు వివరించడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ అ విపెన్ ఆఫ్ ద డిసీజ్ ప్రివెన్షన్. మనకి దేనికోసం ఉపయోగపడుతుందంటే ఇది ఒక విపన్, మనకి ఒక ఆయుధం లాగా ఉంటుంది. మనలో వచ్చినటువంటి వ్యాధులని నిర్మూలించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది మనకి ప్రీవియస్ డేస్లోనే మనకి ఏంటిది ఇది కౌ పాక్స్ అని కానివ్వండి, స్మాల్ ప్యాక్స్, సమ్ ఆఫ్ ది ర్యాబీస్, ఇలాంటి కొన్ని అన్కండిషనల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఛాలెంజెస్గా మన కొన్ని న్యూ డిసీజ్ని ఎదుర్కోవడం కోసము ఈ వ్యాక్సిన్స్ అనేవి బాగా ఉపయోగపడడం అనేది మనం చెప్పుకోవచ్చును. సో ఇట్స్ అ రీసెంట్ అడ్వాన్స్ ఇన్ ఇమ్యూనాలజీ, వ్యాధి నిరోధక శక్తిని తాదుకి మాలిక్యులర్ బయాలజీని ఉపయోగించుకొని డెవలప్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ న్యూ వ్యాక్సిన్, ఇంకా కొత్త రకమైన వ్యాక్సిన్స్ని మనం కనుగొనడం అనేది జరిగింది. మ్యాక్సిమం యాక్చువల్లీ దీస్ వ్యాక్సిన్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఆన్ ది విచ్ వన్ ఇస్ ద maximize humoral and cellular immune response and also the simplify the delivery of the vaccines. ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుంది వ్యాక్సిన్స్, వాటి గురించి మనము వివరించాలనుకున్నప్పుడు సో ఇక్కడ యాక్చువల్లీ ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పనిచేస్తాయి, వాటి గురించి ఇందులో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి వ్యాక్సిన్స్ ఆర్ మళ్ళీ దే డిపెండ్ అపాన్ దేర్ ఫంక్షన్ బేస్ చేసుకొని యాక్టివ్ అండ్ పాజిటివ్ ఇమ్యునైజేషన్. సో ఇక్కడ ఇమ్యూనిటీ టు ఇన్ఫెక్టియస్ మైక్రాబ్స్ కెన్ బి అచీవ్డ్ బై ది యాక్టివ్ ఆర్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో హియర్ వాట్ ఈస్ ద ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అండ్ వాట్ ఈస్ ద యాక్టివ్ ఇమ్యునైజేషన్ ఇక్కడ కొన్ని ఉంటాయి. సో ఇక్కడ ద జెండర్ అండ్ పాస్టర్ రికగ్నైజ్ ద పాయింటర్ ఆఫ్ ది వ్యాక్సినేషన్స్. ఇక్కడ వాల్ బెర్జిన్ అండ్ ది హెచ్ క్రిటోస్టాట్స్ వేర్ ఫౌండర్ ఆఫ్ ది పాసివ్ ఇమ్యూనిటీ. మనకి యాక్చువల్లీ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ సిస్టమ్స్ ఉన్నాయి, ప్రజెంట్ అయి ఉన్నాయి. సో దేర్ వర్ ద ఫస్ట్ టు షో ఇమ్యూనిటీ ఎలికేటెడ్ వన్ యానిమల్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది అనదర్ by injecting in the serum from the first. So it is a passive animal. Here the passive immunization performed antibodies transferred to the recipients. Okay now, so it is one of the best examples of the passive immunization. So passive immunization is needed when here is a deficiency in synthesis of the antibodies as results of the congenital and acquired B cells defect. సో ఇక్కడ మనకి ఎక్కడ ఏమేమి యాంటీబాడీస్ ఏ విధంగా కాన్జెంటికల్ ఏ విధంగా మనకి అవి ఎఫెక్ట్ అవుతుంటాయి అండ్ అక్వైర్డ్ బీ సెల్స్ ఆర్ ఇయర్ అండ్ టుగెదర్ విత్ అదర్ ఇమ్యూన్ డెఫిషియన్సీ విత్ ద పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్ టు ది డిసీజ్. సో ఇక్కడ మనకి కొన్ని సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ హియర్? Synthesis of the antibodies and results of the we know that one first of all will causes the complications in this reactions. Child with leukemia exposed to the varicella and measles and routinely administrations in the to individuals exposed to the botulism, tetanus, diphtheria, hepatitis, measles and rabies, snake bite, next black widows
spiders bite. These all are the uh, so నెక్స్ట్ మనకి యాక్టివ్ ఇమ్యునైజేషన్. సో ఇక్కడ మనకి సో హియర్ ద as the aim of the pulse immunization is transmitted protection or the alleviation of the existing conditions. The goals of the active immunization is the allocated vaccines. ఇక్కడ మనకి డిపెండ్ ఆన్ దేర్ ఫంక్షన్. కొన్నిసార్లు ఈ వ్యాక్సిన్లో వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి పోలిన కారకం కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి విచ్ వన్ ఇస్ ఓల్డ్ వైరస్ యాక్సెస్. మన వైరస్ మొత్తాన్ని కలిగి ఉన్నట్లయితే అది ఏ విధంగా ఉంటుంది. అందులో మనకి వ్యాక్సిన్స్ వల్ల తిరిగి అనేక రకాలుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేక వ్యాధులు ఏ విధంగా అయితే ఉంటాయో